గాజులు వేసుకున్నాము దసరా నవరాత్రుల 9 రకాలు వేసుకుంటారు, కొంతమంది 5 రకాలు వేసుకుంటున్నారు. నేనైతే 5 రకాలు వేసుకున్నాను. మేమందరం 5 రకాలు వేసేసుకున్నాం. ఇక చేస్తున్నాము, అన్ని ఇళ్ళవి కలిపేసినాం, కలిపి అభిషేకం చేస్తున్నాము. ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసినప్పుడు కడిగి పెట్టినా కానీ మళ్ళీ ఈరోజు నవరాత్రి తప్ప అభిషేకం చేయలేదు కదా, అమ్మవారికి చేస్తున్నాం. భవానేమో దుర్గమాత 2 విగ్రహాలు ఉన్నాయి మా దగ్గర, ఇద్దరికి చేస్తున్నాము. ఇగో అమ్మవారికి అయితే మేము పంచామృతాలు వేసి అభిషేకం చేస్తున్నాము. దగ్గర పెట్టుకుంది. వేడి పట్టు బొట్లు పెట్టిస్తాను. భవానీ మాత డ్రెస్ చూపెట్టి, భవానీ మాత డ్రెస్ కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అమ్మవారి కింద ఇట్లా వేసి పెట్టేస్తున్నాం. మేమైతే చూడండి, కొత్త తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. ఇట్లా అన్ని చూసి అందరికి అర్థమయ్యేటట్లా చేస్తున్నాం మేము. అట్లే తీసుకున్నాకైతే ఇట్లా నిమ్మకాయ పెట్టి పెట్టేసాను నేను అమ్మవారి మొగలు ఎప్పటికీ. సైడ్ పెట్టేసుకున్నాను. అన్ని బట్టలన్నీ ఇక్కడ బట్టలన్నీ కడిగి అన్ని దేవుళ్ళకు బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే అమ్మవారిని తయారు చేస్తున్నాను నేను. ఇక పూజకు కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన సామాన్ ఇవన్నీ. ఇక నవరాత్రులు చేసేటప్పుడు మేమైతే ఇట్లా మట్టి వేసి ఇలా జొన్నలు వేసి పెట్టేస్తాము. జొన్నలు కానీ ఒడ్లు కానీ ఏముంటే అవి వేసుకోవాలి, ధాన్యం వేయాలి అమ్మవారికి. వేస్తే ఇవి మనకు నవరాత్రి అయిపోయేటలకి ఇలా మొలకలు ఎత్తుతాయి. మాకు ఊర్లో అయితే నల్ల మట్టి దొరుకుతుంది, ఇక్కడ నల్ల మట్టి లేదు. మేము ఎర్రమట్టి కొనుక్కొచ్చుకున్నాం, చెట్లకేసే మట్టి తెచ్చుకున్నాం. మేము చెట్లకేసే మట్టి తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు ఇందులో ఈ జొన్నలు వేసి కలిపేస్తాను నేను. ఇట్లా కలుపుకోవాలి, జొన్నలు ఇల్లు వేసి పెట్టేయాలి. ఇట్లా పెడితే మొలకలు వెళ్తాయి మనకు నవరాత్రులు అయిపోయే వరకల్లా. అన్నిటివి బోరవడనియద్దు, అన్నీ చిత్తే పెట్టాలి ఇట్లా. ఇక అమ్మవారి దగ్గర కడగం పెడుతున్నా. ఇది అమ్మవారి దగ్గర అమ్మవారికి పూలు కూడా పెట్టేసినాము. చెరుకు గడలు దొరకలేదు, అరటాకులు పెట్టేసినాము. మా అమ్మ ఇంకా పూజకు కూర్చుంటుంది. మా అమ్మకి కంకణం కడుతుంది, మంచిగా కూర్చున్నట్టు. ఇప్పుడు మా అమ్మ దేవునికి కడుతుంది. 2 పెట్టినా, భవానమ్మకు ఒకటి, దుర్గమాతకు ఒకటి. ఇట్లా పెట్టేస్తున్నా. కట్టడం అంటే పూలు పెట్టిన పూలని పడిపోతాయి మళ్ళీ విగ్రహాల కాడ అని ఇట్లా పెడుతున్నా. ఇగో చెప్పు, డైరెక్ట్లో తీసుకుంటా. ఇగో ఇలా అయితే మట్టిలో జొన్నలు కలిపి పెట్టేసిన. దీనికి కొత్త గురి తెచ్చి కంకణం కట్టి బొట్లు పెట్టేసిన. ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను. ఇట్లా నల్లమట్టి వేసుకోవచ్చు, కానీ మాకు దొరకక ఎర్రమట్టి తెచ్చుకున్నాం. ఇక్కడ కొనుక్కొచ్చుకున్నాం మట్టి. జొన్నలు కలిపి ఇట్లా పెట్టేసుకోవాలి. అందరికీ తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే చేసుకోవడానికని చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో ఇట్లా నీళ్ళు వేసుకోవాలి. ఇంట్లో నీళ్ళు ఇట్లా ఫుల్ వేసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి ఈ 2 ప్రమిదలు కడిగి వీటికిన బొట్టు పెట్టి పెట్టేసుకున్నాం మేము. ఇవి దీనిపైన పెట్టుకున్నాం. ఇట్లా ఈ
దీపాలు ఫస్ట్ నీళ్ళ లేచి నానబెట్టేసుకున్న ఒక రోజు అట్లే పెట్టేసి ఆయిల్ ఎక్కువ గుంచుతుంది. వత్తి పెద్ద వత్తి తెచ్చి ఫస్టే ఒక రోజు ముందు ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఎప్పుడు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. నవరాత్రులు చేస్తే ఎప్పటికి ఇంట్లో ఒక మనిషి ఉండాలి. ఇంటికి తాళం వేసుకోవద్దు, తలుపు పెట్టొద్దు, ఎప్పుడు ఇంట్లో ఉండాలి. ఇట్లా పత్తి అయితే ఇట్లా పెట్టుకోవాలి మంచిగా నీట్గా నాని. ఇది ఎక్కువ వారికి ఇగో అమ్మవారికి అయితే యాపాకులు ఇష్టము, మామిడాకులు దూరం కట్టే ఇష్టము. యాపాకులు ఉంటే ఇట్లా పెట్టేస్తున్నాను నేను. అమ్మవారికి చాలా ఇష్టం కదా యాపాకులు, అందుకనే ఇట్లా పెడతాను నేను. ఇట్లా దీపాలు ఈ దీపం పెడతారు అక్కడ జ్యోతి పెడుతున్నామని ఇవి బంద్ చేయొద్దు. ఎడగిట మనం ఎప్పటికి పెట్టే పట్టాల కాడైతే దీపాలు పెట్టుకోవాలి. దీపం అయితే వెలిగిస్తున్నాము. ఇక్కడ సరిపడ్డారు. దీపం వెలిగించక ముందే ఏదన్నా క్రాస్కి వచ్చిన గురి కానీ ఇట్లా దీపం తలుపురం క్రాస్కి వచ్చినా ఇప్పుడే జరుపుకోవాలి. ఫస్టే దీపం ముట్టించినాక మనం దీపం వెలిగించినాక ఒకసారి జరపొద్దు, కదిలియొద్దు. ఇంకా దాన్ని ఏదన్నా ఫస్టే సరి చూసుకోవాలి. ఏదైనా పలక గిన్నె పూజ చేసుకోవాలి. నేను చేసిన బొట్టు పెట్టి పూజించుకోవాలి. ఫస్ట్ కొత్తగా నవరాత్రులు చేసుకోవాలి చేసుకుంటారు. పలకలు ఉన్న వాళ్ళు దీని గిట్ట పూజ చేసుకోవాలి. ఈ 2 అగరబత్తులు పెట్టేట్లేక కొన్ని జొన్నలు వేసుకోవాలి. వత్తి పైకి లేవకుండా ఉంటుంది. ఇట్లా దీని మీద వేసుకోవాలి. కొన్ని ఎక్కువ మండకుండా వెలగకుండా వత్తి పైకి లేవకుండా ఉంటుంది. జొన్నలు కానీ జొన్నలు లేకపోతే బియ్యం అయినా సరే ఇట్లా వేసుకోండి కొన్ని. ఇక నేను అక్కడ అడుకొచ్చినాక నేను ఇప్పుడు వెళ్తా బిచ్చం అడగనికి వెళ్తే అడిగినాక అడిగినది తెచ్చి వంట చేసి పెట్టేస్తా. ఇప్పుడైతే సేమియా చేసిన, సేమియా పెట్టేస్తున్నా. పండ్లు, జాంకాయ, తీసుకో అర తీసుకో. ఇగో పూజ చేసేటప్పుడు అయితే కంపల్సరీ అమ్మవారికి ఇగో పూజ అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఇట్లా చేసినాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా తెలంగాణ స్టైల్లో మేము ఇట్లా చేసినాం.